హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈ రోజు వచ్చేసి నేనైతే ఒక ఇంపార్టెంట్ విషయం, ఇంపార్టెంట్ టాపిక్ అని అయితే అనుకోవచ్చు. సో అది వచ్చేసి ఏంటి అంటే మన గణేష్ది మనకి ఆల్రెడీ అయిపోయింది కాబట్టి, కానీ ఆయన గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సో మహారాష్ట్రలో గణేష్ విగ్రహాలు అయితే చాలా అంటే చాలా బాగా పెట్టడం అయితే జరుగుతుంది కదా. సో దాని గురించి అయితే తెలుసుకుందాం. సో మహారాష్ట్రలో గణేష్ విగ్రహాల పూజకు ప్రత్యేక స్థానం అయితే ఉంది. ముంబైలో మొట్టమొదటిసారిగా ప్రజా గణేష్ ఉత్సవం ప్రారంభమైంది. సో బాల గంగాధర తిలక్ 1893లో గణేష్ ఉత్సవాన్ని సామూహికంగా ప్రారంభించడం జరిగింది. సో మహారాష్ట్రలోని ప్రతి వీధి, ప్రతి కాలనీ గణేష్ విగ్రహాలతో ప్రతిష్ఠించడం జరుగుతూ ఉండేది. ముంబైలో ప్రసిద్ధి చెందిన లాల్ బాగ్ రాజా గణేష్ విగ్రహం కూడా ఉంది అందులో. సో ఈ విగ్రహాన్ని చూసేందుకు కోట్ల మంది భక్తులు వస్తూ ఉంటారు. గీరావ్ చౌపాటీలో మనకు మహా గణేష్ నిమజ్జనం జరగడం ప్రత్యేకత. సో మహారాష్ట్రలోని గణపతి విగ్రహాలు మట్టి, పర్యావరణానికి హాని చేయని పదార్థాలతో తయారు చేయడం ఇక్కడ ఉన్న ఆనవాయితీ. సో పూణేలో కూడా గణేష్ ఉత్సవం అత్యంత ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. పూణే గురించి మీకు అందరికి తెలిసిండేదే. అక్కడ కూడా చాలా అంటే చాలా బాగా గణేష్ పండగ జరుపుకోవడం అయితే జరుగుతుంది. అండ్ మంచి మంచి విగ్రహాలు అయితే పెట్టడం జరుగుతుంది. సో శ్రీమంత దగుడేసేఠ్ హల్వాయి గణపతి పూణేలో ప్రసిద్ధి పొందింది. సో ఈ దేవాలయం గణేష్ విగ్రహం బంగారు అలంకరణతో అలరిస్తూ ఉంటుంది అందరినీ. సో మనకు ఈ విగ్రహం, మనకు గణపతి విగ్రహానికి బాలీవుడ్ ప్రముఖులు తరచుగా దర్శనం చేసుకునేకి ఇక్కడికి అయితే వస్తూ ఉంటారు. సో ముంబైలోని అంధేరి ఈస్ట్ అంటారు కదా, అంధేరిలో మనకు చార్ రాజా గణేష్ విగ్రహం కూడా ప్రసిద్ధి చెందింది. సో గణేష్ విగ్రహాలు ప్రతిష్ఠించే సమయంలో వేద మంత్రాలతో పూజనైతే నిర్వహించడం జరుగుతుంది. మహారాష్ట్రలో గణేష్ విగ్రహాలు పనను మనకు ప్రతిష్ట దినంగా అందరైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ప్రతిష్టను వాళ్ళు చాలా ప్రతిష్టగా తీసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి, సో విగ్రహాలు రూపకల్పనలో కళాత్మక వైభవం కనిపిస్తూ ఉంటుంది మీ అందరికీ. సో గణేష్ విగ్రహాలు చిన్నవిగా పెద్దవిగా తయారు చేయడం అయితే జరుగుతుంటుంది. కొన్ని విగ్రహాలు 20 నుండి 30 అడుగులు కూడా ఎత్తులో ఉండేటట్టు అయితే వాళ్ళైతే చేస్తూ ఉంటారు. సో గణేష్ విగ్రహాల ముఖం అందంగా, స్నేహపూర్వకంగా రూపకల్పన అయితే చేయడం జరుగుతుంది. మహారాష్ట్రలో గణేష్ విగ్రహాలను పూలతో అలంకరణలతో అలంకరిస్తారు. సో గణేష్ విగ్రహం ముందు 10 రోజుల పాటు భోజనాలు, ఆర్తీలు మనకు జరుగుతూనే ఉంటాయి. సో ఇంకా తెలుసుకోవాలంటే వెయిట్ ఫర్ అనదర్ పార్ట్. లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.